మన ముందుకి రాబోతున్నారు రోజ్ రోజ్ రోజా పువ్వా అన్న పాట వినిపించడానికి అచ్యుత్ గారితో రాగరేఖ గారు. అయితే నేను ఇందాక నాకు స్క్రిప్ట్ ఇస్తారు కదా, దాంట్లో చూశాను అల్లరి ప్రేమికుడు ఈ మూవీ. దాంట్లో అల్లరి అచ్యుత్ అని రాశారు. ఇది శోభన్ గారి టాలెంట్ అని నేను అనుకుంటున్నాను. అల్లరి అచ్యుత్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. శోభన్ గారు మీ టాలెంటేనా అది? అల్లరి అచ్యుత్ గారు మనకి ఇప్పుడు ఈ బాలు గారు ఎంతో హుషారుగా ఆలపించిన ఈ పాటను వినిపించడానికి వచ్చేసారు. వెల్కమ్ అచ్యుత్ గారు, అల్లరి అచ్యుత్ గారు. రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా రిగు విచ్చుకున్న సోగు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టుకున్న కళ్ళు మన్న మువ్వే నువ్వా పడుచు తలపు గడుసు వలపు పాటవు నువ్వా రోజు రోజు పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా చక్కదనానికి చెక్కిలి గింతవు నువ్వా నువ్వా కందె పువ్వా కన్నె పువ్వా వెన్నెల వాకిట ఎర్రగా పండిన నీవే నువ్వా చిందె నవ్వా పొద్దె నువ్వా గుండె చాటు ప్రేమ నిన్ను ఫోటో మీద చాటుకున్న రోజా పువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుతున్న సిగ్గే నువ్వా చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా కాముడు మీటిన వీని నువ్వా జాని నువ్వా జాజి నువ్వా గుప్పుమన్న ఆశలెన్నో కప్పులోన దాచుకున్న రోజా పువ్వా సందె పొద్దు సంతకాల ప్రేమ లేక పంపుకున్న గువ్వే నువ్వా మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా రోజ్ రోజ్ రోజ్
విచ్చుకున్న సోకు బంతి పువ్వేనువా ముద్దు పెట్టకుండా కళ్ళు మన్న మూవేనువా కడుచుతనపు గడుసు బలపు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. థ్యాంక్ యూ క్యా బాత్ హే అచ్యుత్ గారు, అల్లరి అచ్యుత్ అన్న పేరుకి న్యాయం చేశారు అనిపించింది. మూవీ నువ్వా ఎంత బాగా అన్నారండి, బాబా బాబా. ఫస్ట్ అది కూడా ఎంత బాగా అందుకున్నారు అచ్యుత్ గారు. మరొకసారి అచ్యుత్ గారికి అండ్ రాగరేఖ గారికి గట్టిగా చెప్పట్లేదు.